ఎవరు లేకుండా ఎందుకు వేస్తారా? అట్లా కాదు బా, ఎవరు ఉన్న నన్ను తీసుకోండి, నాడు తీసుకోండి. ఎక్కడ లేడు సర్వీస్కి బోర్ సర్వీస్కి అప్లై చేసినాను. లాక్డౌన్కి ముందు, కరోనాకు ముందు అమౌంట్ కట్టినాను. అమౌంట్ కట్టిన 29,000. మనం అమౌంట్ కట్టిన తర్వాత సంవత్సరానికి ట్రాన్స్ఫర్మ్ ఇచ్చినారు. ట్రాన్స్ఫర్మ్ ఇచ్చిన తర్వాత 1.5 సంవత్సరం నుంచి కంటిన్యూగా తిరుగుతానే ఉన్నాను. ఈరోజు ఇస్తా, రేపిస్తా, ఈరోజు ఇస్తా, రేపిస్తా అని చెప్పినాడు. మళ్ళీ ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయినాడంట. మళ్ళీ ఇప్పుడుండే దగ్గరికి వస్తే ఆయన ఏం చెప్పనే లేదు. మళ్ళీ మన ఏడీ దగ్గరికి 2 సార్లు అర్జీ ఇచ్చినాము. 2 సార్లు అర్జీ ఇస్తే 2వ అర్జీ ఇచ్చినప్పుడు బుధవారం కానీ బేస్తవారం కానీ రాండప్ప మీకు ఇస్తామని చెప్పినాడు. ఈరోజు శుక్రవారం వచ్చి తెల్లారితో ఏడీ సార్ ఇది దగ్గర మాట్లాడితే వాళ్ళకి ఏం మెటీరియల్ ఉన్నాయో అవి ఇవ్వండి అని చెప్పినాడు. ఇప్పుడు అయితే ఏం మెటీరియల్ లేవు, నా దగ్గర లేవు, నేనేం చేసేకైతుంది, నేను చంపేయండి చేసుకోండి అంటాడు. 2020 వచ్చింది. 5వ తేదీ మార్చిలో 2021లో మేము సర్వీస్కి 12,128 రూపాయలు బోర్ సర్వీస్ కట్టినాము. దానికి ట్రాన్స్ఫార్మో 3 ఫోన్లు ఇచ్చినారు. మిగతా మెటీరియల్ వేయలేదు. అడిగితే ఏరే ప్రసాద్ సార్ రాజేసి ఏరే వాళ్ళకి ఇచ్చేసినాడు. దానివల్ల మీకు వేయలేకపోతున్నాము, రోజు తిప్పిస్తాను. మేము ఆటో బిల్లు పట్టుకొని రావడము, ఆటో మళ్ళీ సాయంత్రం వరకు ఉండేసి మెటీరియల్ రాలేదు, వేయలేదు. మాకన్నా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి, లంచాలు ఇచ్చిన వాళ్ళకి మా ఎదురుగానే ఇస్తా ఉన్నారు. ఇక్కడ మాకు మటుకు వేయలేదు. జనాయిన్గా ఉండే రైతుకి లంచాలు ఇచ్చే వాళ్ళకి మటుకు బిన్నే ఇచ్చేస్తున్నారు. అప్పటికప్పుడే ఇచ్చేస్తారు. అడిగితే కమర్షియల్కి ఇచ్చేస్తాను. రైతులకి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పని అవుతుంది. డబ్బులు ఇక్కడ తిరుగుతా ఉండే వాళ్ళకి పనే జరగడం లేదు. ఇప్పుడు అడిగితే తెల్లవారు అడిగితే ఏడీ సార్ కూడా వాళ్ళకి మెటీరియల్ ఉండే, సాయంత్రం ఇప్పుడు మెటీరియల్ లేదు, నేను చేసుకోండా అని చెప్తాడు. ఏఈ సార్ మా దగ్గర లేవు, మొత్తం లేవు అని చెప్తాడు. మేము చేసుకోండా, మీకు ఉండేది యాడ్ కావాలంటే చెప్పుకోండి అంటారు. ట్రాన్స్ఫార్మ్ ఇచ్చినారు. ట్రాన్స్ఫార్మ్ ఇచ్చి కూడా 2.5 సంవత్సరం అయిపోయింది. ట్రాన్స్ఫర్ ఇచ్చి కూడా ఇంకోటి సార్ ఎలక్షన్ అయినట్లు బిల్లు కూడా ఇచ్చినారు. ఆ బిల్లు కూడా పే చేసినాం మేము. 600 కట్టాను. ట్రాన్స్ఫర్ తీసుకోలేదు సార్, అప్పుడేమో డబ్బులు ఏమి తీసుకోవాలి. కానీ డబ్బులు ట్రాన్స్ఫర్ పెట్టినట్లు సర్వీస్ వాడుతా అన్నట్లు కరెంట్ బిల్లు కూడా ఇస్తే ఆ కరెంట్ బిల్లు కూడా కట్టినాము. 650 రూపాయలు కట్టినాము. మళ్ళీ 600 వచ్చేసింది. మళ్ళీ బిల్లు వచ్చింది. బిల్లులో కడతాను కూడా బిల్లు కూడా 600 పే చేసినా మళ్ళీ 800 వచ్చింది. నేను 650 పే చేసినాను, మళ్ళీ 700 చిల్లర వచ్చింది మళ్ళీ బిల్లు. ఇప్పుడు ఎన్ని రోజులు తిరిగి అలసిపోతాను. ఏమేమి పంటలు? మడి, నాది మడి, టమాటా, వరి సాగు, వరి. ఆ మాడి కూడా చెప్తే రాండి సార్ చూద్దరు, మడి ఆ మాది 2 పింద కూడా రాండి సార్ చూద్దరు అని చెప్పి నేను వచ్చి మా బాధలు చూస్తే మీకు అర్థమవుతుంది సార్ అంటే నవ్వుతారు ఆయన.